ఈనాడు సమాజంలో వచ్చిన మార్పును గమనించి మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ఏవైతే గొర్రెలు బర్రెలు చేపలు పట్టుకుంటా బలహీన వర్గాలు బతికినరో రేపటి భవిష్యత్ తరాలు కూడా గొర్రెల బర్రెల చుట్టూతా తిరగకుండా వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చదివి డాక్టర్లు లాయర్లుగా ఎదిగి ఐఏఎస్ ఐపీఎస్లుగా మారి ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని ప్రభుత్వం కోరుకుంటుంది, ఆశిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలి. మన భవిష్యత్ తరాలకు ఇక్కడుంచి విజ్ఞానం పంచాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువే మనకు అన్నిటినీ తెచ్చిపెడుతుంది. చదువు ఒక విజ్ఞానం, తద్వారా ప్రపంచాన్నే మనం శాసించవచ్చు అనేదైతే ఆలోచన ఉందో ఈరోజు మా కురుమ సోదరులకు చదువుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి డైట్ ఛార్జెస్ దాదాపుగా 10 ఏళ్ల నుంచి పేదల పిల్లలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టళ్లలో ఎక్కడైతే చదువుకుంటున్నారో చదువుకునే విద్యార్థులకు డైట్ ఛార్జెస్ పెంచాలి అంటే 10 ఏళ్ల నుంచి గత పాలకులకు మనసు రాలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మహమ్మద్ అలీ షబీర్ గారిని మాజీ మంత్రివర్యుల్ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న తర్వాత వారి ఆలోచనల మేరకు ఇవాళ డైట్ ఛార్జెస్ మనం 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పైగా పేదలకి ఈరోజు పెంచినాం. ఇవాళ వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, నాణ్యమైన విద్యను అందించాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇదే కాదు, నిన్న మొన్న జరిగిన రైతు రుణమాఫీలో అత్యధికంగా బలహీన వర్గాలకే న్యాయం జరిగింది. ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాము అని అంటే వ్యవసాయం చేసుకుంటున్న బలహీన వర్గాలకే అత్యధికంగా న్యాయం జరిగింది. ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యాన్ని అందించిన, ఇది బలహీన వర్గాలకే అత్యధికంగా లాభం చేకూరుతుంది. అందుకే మా ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం, బహుజనుల ప్రభుత్వం. కంచ ఐలయ్య గారు చెప్పినట్టు జమీందారుల తెలంగాణ తల్లి కాదు, బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలని. ఏ తల్లి అయితే మన అమ్మలాగా ఉంటుందో, ఏ తల్లి అడగకుండానే మన కడుపులో ఉండే ఆకలిని గుర్తించి బుక్కెడు బువ్వ పెడుతుందో ఇవాళ అలాంటి తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నాము. ఆ తెలంగాణ తల్లి మన అమ్మకు ప్రతిరూపము, మన అక్కకు ప్రతిరూపము. ఒక పక్కన వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న తెలంగాణ ప్రాంతంలో పండించే పంటతో పాటు నా బిడ్డలు చల్లంగా ఉండాలి, నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని ఈరోజు తెలంగాణ సమాజం ప్రతిష్ఠించుకుంది. అందుకే ఈరోజు తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కులగణన. ఈరోజు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా జరగబోయే జనాభా లెక్కలలో కులగణను చేర్చాలనే డిమాండ్తో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతుంది. దాదాపుగా 98% కులగణన పూర్తి అయ్యింది. ఇంకొక 2% ఉంది. ఆ 2% పూర్తి చేస్తే తెలంగాణ సమాజానికి సంబంధించిన ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ అవుతుంది. తద్వారా 100% పక్కా లెక్కలతో కురుమ సోదరులు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చి రాబోయే స్థానిక సంస్థలలో కావచ్చు, శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఏ మాత్రం అవకాశం వచ్చిన పార్లమెంటులో కూడా కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచి శాశ్వతంగా రాజకీయాలలో మీకు ఒక అవకాశాన్ని కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు వస్తుంది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇటు కురుమ సోదరులకు అటు యాదవ సోదరులకు చెరి 2 అసెంబ్లీ టికెట్లు ఇచ్చినాం. 6 నెలల ముందే చెప్పిన బీర్ల ఐలయ్య చెప్పినట్టు సరితమ్మ
గద్వాల్లో సరితమ్మకు కానీ ఐలయ్యకు కానీ టికెట్ 6 నెలల ముందే నేను పిలిచి చెప్పిన, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరి ముందల చేతి జోడించాల్సిన పని లేదు, మీ టికెట్ మీ ఇంటికి వస్తుంది, ప్రజలల్లో ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి అని. ఇవాళ కుర్మ సోదరులకు 2, యాదవ సోదరులకు 2 టికెట్లు పార్టీ పరంగా కేటాయించడం జరిగింది. కానీ మా సరితమ్మ అతి తక్కువ మార్జిన్తో ఈరోజు ఓడిపోయింది. గెలిపించి ఉంటే బాగుండేది. నేను కుర్మ సోదరులకు నా సూచన ఒక్కటే, ఎవరికి మీ వాళ్ళకి అవకాశం వచ్చినా మీరందరు కలిసికట్టుగా ఉండి గెలిపించుకున్నప్పుడే మీ ఉనికి మీ మనుగడ కొనసాగుతుంది. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా మీకు టికెట్ ఇస్తుంది. లేకపోతే ఏమంటారు, కుర్మ సోదరులకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ టికెట్లు తీసి ఇంకొకరికి ఇవ్వండి అనే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని మీరు అర్థం చేసుకోండి. గెలిచిన ఎంబడే 4 విప్పులను వేస్తే, ఒకటి కుర్మ సోదరుడు బీర్ల ఐలయ్యకు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విప్పుగా వేసినాం, ఆది శ్రీనివాస్ కాపు సోదరుడికి వేసినాం, అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సోదరుడిని విప్పు చేసినాం, డాక్టర్ రామచంద్ర నాయకు ఒక గిరిజన సోదరుడికి. ముఖ్యమంత్రిగా విప్పులే నా కళ్ళు నా చెవులు. ఎందుకంటే నాకు స్పీకర్కు మధ్యలో అనుసంధానం చేసేదే విప్పులు. అలాంటి పదవుల్లో 2 బలహీన వర్గాలు, ఒక దళితుడు, ఒక గిరిజన్ని, 4కి 4 సామాజిక న్యాయము, 4 సామాజిక వర్గాలకు అవకాశం కల్పించి ఈరోజు వాళ్ళని అందరిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ బీర్ల ఐలయ్య విప్ అయిందంటే మీరు ఎమ్మెల్యేగా గెలిపించండు కాబట్టి ఇవాళ విప్ అయిండు. ఇవాళ విప్ అయిండు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మొత్తం దొడ్డి కొమరయ్య భవన్ దగ్గరికి ఎగ్గె మల్లేశం ఎమ్మెల్సీగా ఉన్నాడు, బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇవాళ వేలాది మంది మీరు రావడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం దొడ్డి కొమరయ్య ప్రాంగణానికి తీసుకొచ్చి మీ సమస్యలను మా దృష్టికి, ప్రభుత్వం నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. దీని అర్థం పరమార్థం, వచ్చిన అవకాశం వదులుకోవద్దు. మీ బిడ్డల్ని మీరు గెలిపించుకున్నప్పుడే మీ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు మీకు గౌరవం ఇస్తాయి, మీకు అవకాశాలు వస్తాయి. అట్లా మీరు చేసుకోకపోతే మీకు మీరే నష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇవాళ నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్న, పక్క రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు ఈరోజు ముఖ్యమంత్రిగా